హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ కేక్స్ అండ్ బేక్స్. ఈరోజు మన వీడియోలో స్ట్రాబెర్రీ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ వెనలా స్పాంజ్ కేక్ని తీసుకుని షుగర్ సిరప్ యాడ్ చేసి తర్వాత విప్పింగ్ క్రీమ్తో లేయర్ని ఫిల్ చేసుకోవాలి. నేను విప్పింగ్ క్రీమ్లో ఒక 2 drops ఆఫ్ పింక్ కలర్ యాడ్ చేశాను. సో నెక్స్ట్ ఆన్ టాప్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ మనం స్ట్రాబెర్రీ క్రష్ని యాడ్ చేసుకోవాలండి. సో ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కదా, సో నేను స్ట్రాబెర్రీ క్రష్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ క్రష్తో పాటు మనం స్ట్రాబెర్రీస్ను కూడా చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు మన ఫిల్లింగ్స్లో. ఇట్స్ ప్యూర్లీ ఆప్షనల్ అనమాట. సో ఈ ప్రాసెస్ని సెకండ్ లేయర్కి కూడా రిపీట్ చేశాక క్రమ్ కోటింగ్ చేసుకుని ఒక్క 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. క్రమ్ కోటింగ్ ఎవ్రీ టైం నేను చెప్పినట్టు ప్రతి వీడియోలో క్రమ్ కోటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో దాన్ని మాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే క్రమ్ కోటింగ్ అనేది మన కేక్ సెట్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఈ స్ట్రాబెర్రీ కేక్ని 2 members ఆర్డర్ ఇచ్చాను విత్ సేమ్ డిజైనర్. సో ఆ 2 cakesని వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. అండ్ దీంతోపాటు ఒక డమ్మీ కేక్ స్టైల్లో క్లయింట్ కావాలన్నారు వాళ్ళ ఫ్రెండ్ని సర్ప్రైజ్ చేయడానికి. సో అది కూడా ఎలా చేశాను అనేది రేపు ఫ్రైడే షార్ట్ పోస్ట్ చేస్తాను. సో డోంట్ మిస్ ద అప్డేట్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇంకా మళ్ళీ మన కేక్ దగ్గరికి వచ్చేస్తే సైడ్ ఎందుకు కట్ చేస్తున్నాను అనే డౌట్ మీకు వచ్చింది కదా. ఎందుకంటే సైడ్స్ ఎక్సెస్గా బయటకు వచ్చిన క్రమ్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసుకోవాలి, దానికోసం కట్ చేస్తున్నాను. అలా ఎక్సెస్ బయటకు వచ్చిన లేయర్స్ని రిమూవ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ ఇవ్వడం చాలా చాలా ఈజీ అవుతుంది. దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్పడానికి ఒక లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియోలో చూస్తున్నారు కదా మనం ఫినిషింగ్ ఇస్తున్నాము. ఈ ఫినిషింగ్ గురించి కూడా నేను బిఫోర్ వీడియోస్లో చాలా డీటెయిల్గా చెప్పానండి. ఎప్పుడైనా సరే ఫినిషింగ్ చేసేటప్పుడు విప్పింగ్ క్రీమ్ కనుక హాట్గా అనిపిస్తే కొద్దిగా వామ్ వాటర్ తీసుకుని దాంట్లో మన ప్యాలెట్ నైఫ్ని డిప్ చేసుకొని స్మూత్గా ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అనమాట ఫర్ స్మూత్ ఫినిషింగ్స్. నెక్స్ట్ కింద బార్డర్స్కి చిన్న చిన్న డాట్స్తో ఫినిషింగ్ ఇచ్చుకుంటున్నాను. ఇట్ ఆల్వేస్ లుక్స్ గుడ్ అండ్ నీట్. అండ్ నా వీడియోస్లో కూడా మ్యాక్సిమం ఈ డిజైనే కనపడుతుంది మీకు. తర్వాత ఫైనల్ లుక్ కోసం పైన స్ట్రాబెర్రీ క్రష్ని యాడ్ చేసుకున్నాను. సో ఆ షార్ట్ తీయడం మర్చిపోయాను, సో నేను దీంట్లో యాడ్ చేయలేదు. వన్స్ క్రష్ యాడ్ చేసుకుని సైడ్ డిజైన్ పెట్టుకున్న తర్వాత యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ మనం మెసేజ్ రాసేసుకుంటే దట్స్ ఇట్, మన స్ట్రాబెర్రీ కేక్ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చింది కదా. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.